ఆస్ట్రేలియాలో జన్మించిన జెసికా అనే అమ్మాయి తన గురించి చెప్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. జెసికా చిన్నప్పటి నుంచి సముద్ర తీరంలో నివసిస్తూ ఉంటుంది. ఆమె ఫ్యామిలీ మొత్తం సన్‌షైన్ కోస్ట్ దగ్గర నివసిస్తూ ఉంటారు. అందువల్ల చిన్నప్పటి నుంచే జెసికాకి సముద్రం ఫ్రెండ్ లాగా అలవాటైపోయి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి సముద్రంతో త్వరగా నేను నిన్ను కలవడానికి నా బోట్‌తో వస్తాను అని ప్రామిస్ చేస్తుంది. 8 ఏళ్ల వయసులో జెసికా తన డ్రీమ్స్ గురించి తన పేరెంట్స్‌తో చెప్తుంది. వాళ్ళకి ఈ విషయం చాలా తమాషాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ కూతురు ఏదైతే చెప్పిందో అది ఆచరణలో పెట్టాలి అనుకుంటుంది. కాబట్టి జెసికా పేరెంట్స్ ఆమెకి ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత జెసికా ఇప్పుడు పెరిగి పెద్ద అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమెకి 17 ఏళ్ళు. అందువల్ల ఆమె తన మొదటి ట్రైల్ స్టార్ట్ చేస్తుంది. ఆమె ఒంటరిగా సముద్రంలో కొన్ని రోజులు గడుపుతుంది. ఇలా చేయడం వల్ల ఆమెకి ప్రాక్టీస్ కూడా పూర్తవుతుంది. మొదట్లో కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. అయితే ఒకరోజు అనుకోకుండా కార్గో షిప్‌కి తన బోట్ డాష్ అవ్వడం వల్ల జెసికా చాలా భయపడిపోయి తన కోచ్‌కి కాల్ చేస్తుంది. కోచ్ వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. జెసికా పేరెంట్స్ చాలా భయపడి ఆమెను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని చెప్తారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సముద్రంలోకి ఒంటరిగా వెళ్ళిన విషయం ఎవ్వరికీ తెలీదు. తర్వాత రోజు జెసికా తిరిగి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. ఎందుకంటే 17 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసం చేయొద్దని, ఈ ఆలోచన ఇప్పుడే డ్రాప్ చేసుకోమని చెప్పడానికి. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ అని అందరికీ తెలుసు. అయితే ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా జెసికా ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు జెసికా 17 ఏళ్ల వయసులో ఇలా ఈ జర్నీ చేస్తుంది. ఆమెది ఇంకా స్కూల్‌కి వెళ్ళే వయసు కదా అంటారు. అంతేకాకుండా ఆమె పేరెంట్స్‌ను వాళ్ళు డబ్బు కోసం ఇలా కూతుర్ని వాడుకుంటున్నారని చాలా మాటలంటారు. ఎందుకంటే ఆమె ఫేమస్ అయితే మీకు చాలా డబ్బులొస్తుంది కదా అంటారు. ఒక రిపోర్టర్ జెసికాతో నీ బోటు కార్గో షిప్‌కి డాష్ ఇచ్చినప్పుడు నీ అలారం ఎందుకు మోగలేదు అని అడుగుతాడు. దానికి జెసికా నేను అలారం ఆన్ చేయడం మర్చిపోయానని చెప్తుంది. అప్పుడు వాళ్ళు నువ్వు ఒక బోట్‌నే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయావు. అలాంటిది సముద్రం మొత్తం ఎలా తిరుగుతావు అని అడుగుతాడు. జెసికా ఆ రిపోర్టర్‌తో మీరేమనుకుంటారో అనుకోండి. నేను మాత్రం త్వరలో నా ప్రయాణం మొదలు పెట్టబోతున్నాను అని చెప్తుంది. తర్వాత ప్రతి మీడియా ఛానల్‌లో జెసికా గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. అందువల్ల అందరూ ఆ అమ్మాయిని తిడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పని చేయడానికి తన వయసు సరిపోదు. ఆమె చాలా చిన్న అమ్మాయి. ఈ ప్రయత్నం మానుకుంటే మంచిది అని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. అలా ఫ్యామిలీలో అందరూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉంటారు. అయితే జెసికా 8 ఏళ్ల వయసు నుంచే ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే కార్గో షిప్‌కి డాష్ ఇవ్వడం వల్ల జెసికా బోటు బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. దాన్ని బాగు చేయడానికి చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. జెసికా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎవ్వరూ ఆమెకి హెల్ప్ చేయరు. జెసికా మదర్ తనతో ఈ బోట్‌ని రిపేర్ చేయించేంత డబ్బు మా దగ్గర లేదు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఈ విషయంలో నీకు ఎవ్వరూ హెల్ప్ చేయడానికి రారు. కాబట్టి నువ్వే ఒంటరిగా పోరాడాలి. అందరూ నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టాలని కోరుకుంటున్నారు. కానీ నువ్వు అది సాధించి తీరాలి. ఎందుకంటే అది నీ డ్రీమ్. నువ్వు ఎలాగైనా ఆ పని పూర్తి చేయాలి అని చెప్తుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. జెసికా చిన్నగా ఉన్నప్పుడు ఆమె మొదటిసారి మార్టిన్ గురించి చదివింది. అతను ఎలా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాడు, అది కూడా ఒక చిన్న బోటులో. అతని గురించి తెలుసుకున్నప్పుడు జెసికాకి కూడా ప్రపంచాన్ని ఒక రౌండ్ వేయాలని, అది కూడా చిన్న బోట్‌లో వెళ్ళి రావాలని కోరిక ఏర్పడింది. అందుకోసం తను ఎన్నో పార్ట్ టైమ్ జాబ్స్ చేసి డబ్బులు కూడబెట్టింది. అప్పుడే ఆమెకి బెన్ పరిచయం అయ్యాడు. ఇతను జెసికా కోచ్. అతను కూడా ప్రపంచాన్ని చుట్టేసి వచ్చుంటాడు. అలాగే అతను ఒక మంచి స్విమ్మర్ కూడా. అందుకే జెసికా అతన్ని తన కోచ్‌గా నియమించుకుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బెన్ను ఆమెకి తన కల నెరవేర్చుకునేందుకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఇప్పుడు జెసికా చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రయాణం మొదలుపెట్టే సమయం దగ్గర పడింది. అయితే ఇప్పటివరకు ఆమెకి కావాల్సిన డబ్బులు ఏర్పాటు కాలేదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఆమె కోచ్ దగ్గరికి వెళ్తుంది. కోచ్ జెసికాని ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ చాలా బోట్స్ ఉంటాయి. అందులో జెసికా బోట్ కూడా ఉంటుంది. అయితే తన బోట్ ఇంతకుముందు ఉన్నట్లుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అది రిపేర్ చేశారు. అది కూడా ఎటువంటి డబ్బు చెల్లించకుండా. ఇది చూడగానే జెసికా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకోవైపు జెసికా ఫాదర్ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఆ రిపోర్టర్ ఎదురుపడతాడు. అతను వేసిన ప్రశ్నలకు సమాధానంగా జెసికా ఫాదర్ తన కూతురు ఈ పని పూర్తి చేయగలదో లేదో అన్న విషయం గురించి వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేదని చెప్తాడు. అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. జెసికా వాళ్ళ నాన్నతో నిజంగా నేను ఈ పని చేయలేనని మీరు అనుకుంటున్నారా అని అడుగుతుంది.
అప్పుడు ఆమె ఫాదర్, ప్రతి తండ్రి తన పిల్లలు జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటారు. అయితే నీకు ఏ ప్రమాదం జరగకూడదని నా ఉద్దేశం అంటాడు. అప్పుడు జెసికా తన తండ్రిని కౌగిలించుకొని నేను తప్పకుండా క్షేమంగా తిరిగి వస్తానని మాటిస్తుంది. తర్వాత రాత్రి జెసికా సిస్టర్ ఒక వ్లాగ్ షూట్ చేసి నువ్వు రోజు నాకు ఒక వీడియో తీసి సెండ్ చేయి, నేను దాన్ని ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను అని చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో ప్రపంచానికి తెలియాలి కదా అంటుంది. తర్వాత ఆమె బయలుదేరాల్సిన సమయం వచ్చేస్తుంది. ఆమె బోట్ కూడా సిద్ధమైపోతుంది. దానికి పింక్ అని పేరు పెడుతుంది. తర్వాత ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఆమెకి వాళ్ళ జ్ఞాపకంగా ఒక గిఫ్ట్ ఇస్తారు. జెసికా చిన్న సిస్టర్ ఏనా కూడా తనకి ఒక టాయ్ ఇస్తుంది. ఫైనల్గా జెసికా అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోతుంది. అక్కడే గిన్నిస్ రికార్డ్ మెంబర్స్ కూడా నిలబడి జెసికా పుస్తకాలు చెక్ చేస్తూ ఉంటారు. ఈరోజు మార్చి 18, 2009. చూడాలి జెసికా ఎన్ని రోజులు తన ప్రయాణం పూర్తి చేసుకుని తిరిగి వస్తుందో. తర్వాత కోచ్ తన అన్ని సామాన్లు తీసుకుని జెసికా ఇంటికి వస్తాడు. ఎందుకంటే అతను ఇక్కడే ఉండి ఆమె రూట్ మ్యాప్ చెక్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఆమెకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే కోచ్ ఆమెకి సహాయం చేయగలడు. తర్వాత 3 రోజుల్లో జెసికా 396 మైళ్ళు ప్రయాణం పూర్తి చేసి ఉంటుంది. ఈ విషయం తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఒక వ్లాగ్ కూడా షూట్ చేసి పంపిస్తుంది. అందులో తన బోట్లో ఉన్న వస్తువులు, తన కిచెన్ అన్నీ చూపిస్తుంది. అలాగే రూట్ మ్యాప్ చూపించి తను సిడ్నీ నుంచి క్రాస్ అయిపోయి అట్లాంటిక్ ఇంకా ఇండియన్ ఓషన్తో పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా వెళ్ళి ఫైనల్గా సిడ్నీ చేరుకుంటాను అని చెప్తుంది. ఇది చెప్పడం ఎంత సులభమో రియాలిటీలో చాలా కష్టం. అలాగే తను ఏ బోట్ దగ్గర కూడా ఆగను అని కూడా చెప్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆమె అనుకున్నది చేయడంలో ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఆమె కంటిన్యూగా ప్రయాణం చేయాలి. తర్వాత జెసికా తన కోచ్కి కాల్ చేసి తను ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు, చుట్టుపక్కల దగ్గర ఎవ్వరూ లేరని చెప్తుంది. అప్పుడు కోచ్ ఆమెతో నేను కూడా ప్రయాణం చేసినప్పుడు ఇలాగే ఒంటరిగా ఫీల్ అయిపోయాను. అప్పుడు నేను పాటలు పాడుకున్నాను, నాకు ఆ ఫీల్ పోయింది, ఎంజాయ్ చేశాను అని చెప్తాడు. అది విని జెసికా కూడా సేమ్ అలాగే పాటలు పాడుతుంది. జెసికా ఇప్పుడు 12 రోజులు పూర్తి చేసుకుని ఉంటుంది. దారిలో ఆమెకి చాలా పెద్ద తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఆమె వీడియో తీసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు తన ప్రయాణం బాగానే కొనసాగింది. ఇక్కడ వరకు ఎవరైనా సరే ప్రయాణం చేయగలరు. అయితే ఇక మీదట అలా ఉండదు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. టీవీలో జెసికా గురించి ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇదంతా జెసికా ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటుంది. ఇండియన్ ఓషన్లో పెద్ద పెద్ద బోట్స్ మునిగిపోయాయి. అలాంటిది జెసికా చిన్న బోటు ఎలా తట్టుకుంటుంది అనుకుంటారు. అయితే ఆమె మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జెసికా 33 రోజులు పూర్తి చేసుకుని 4000 మైళ్ళు ప్రయాణం పూర్తి చేసి ఉంటుంది. ఇప్పుడు ఆమె నార్త్ ఓషన్ వైపు వెళ్తూ ఉంటుంది. జెసికా తన కోచ్తో ఇప్పటి వరకు అంతా మంచిగానే ఉందని చెప్తుంది. తర్వాత కోచ్కి తుఫాన్ రాబోతుంది అని తెలుస్తుంది. కోచ్ వెంటనే జెసికాకి కాల్ చేసి లైన్లోనే ఉండమని చెప్తాడు. జెసికా నా రూట్ చేంజ్ చేయమంటారా అని అడుగుతుంది. కానీ కోచ్ వద్దు అని చెప్తాడు. ఎందుకంటే తుఫాన్ స్పీడు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జెసికా దాన్ని ఎదుర్కోక తప్పదు. కొంచెం సేపు తర్వాత అలలు ఆమె బోటు మీద ఎగిసి పడుతూ ఉంటాయి. కోచ్ జెసికాతో నువ్వు యాంకర్ నీళ్ళలో వేయాలి, అప్పుడే బోట్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది అని చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. అయితే తను వచ్చే అలలని ఏం చేయగలదు? కాబట్టి ఇప్పుడు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. అలా తన వస్తువులు చాలా పాడైపోతాయి. ఆమె వాటిని సరిచేసుకున్న ప్రయత్నంలో అలల తాకిడికి బోట్లో ఒక టేబుల్కి డ్యాస్ ఇవ్వడం వల్ల స్పృహ కోల్పోతుంది. తర్వాత ఆమె స్పృహలోకి వచ్చేసరికి తెల్లారిపోయి సూర్యుడు వచ్చేస్తుంటాడు. జెసికా స్పృహలోకి రాగానే ముందు కోచ్కి తను క్షేమంగా ఉన్నాను అని ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు కోచ్ ఆమెతో ఇది ఇంకా షాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయని, నువ్వు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తాడు. అయితే ఈ తుఫాన్ వల్ల ఆమె కుటుంబం మొత్తం భయంతో వణిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి జెసికా గురించి దిగులుగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళకి ధైర్యం చెప్తుంది. ఇప్పుడు జెసికా 50 రోజులు పూర్తి చేసుకుని ఉంటుంది. ఆమె ఇప్పుడు సౌత్ అమెరికాలో ఎంటర్ అవ్వబోతూ ఉంటుంది. అయినా కూడా ఆమె మొహంలో ఎటువంటి భయము, బాధ లేదు. ఆమె చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇంకోవైపు జెసికా ఇంటి దగ్గర చాలామంది న్యూస్ రిపోర్టర్లు గుమిగూడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న రాత్రి వచ్చిన తుఫాన్ గురించి తెలిసిపోయి ఉంటుంది. అప్పుడు జెసికా సిస్టర్ వచ్చి మీకు ఇప్పుడు తన గురించి తెలియాలంటే ఈ వ్లాగ్ చూడాలని చెప్తుంది. జెసికా అందులో ఫిషింగ్ చేస్తూ వ్లాగ్ చేస్తూ ఉంటుంది. జెసికా పెద్ద సిస్టర్ ఆమెకి కాల్ చేసి తనకి డ్రీమ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందని చెప్తుంది. జెసికా తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆమె అందరినీ మిస్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె తన కళని నెరవేర్చుకోవడం చాలా ముఖ్యం. జెసికా ఇప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ తన కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ వస్తుంది. అప్పుడు ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తుంది. వాళ్ళకి శాటిలైట్ ఫోన్ ద్వారా కాల్ చేసి థ్యాంక్ యూ చెప్తుంది. ఈ క్రిస్మస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆమెను బాగా మిస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆమె ఫాదర్.
తర్వాత జెసికా ఇప్పుడు తన ప్రయాణంలో సౌత్ అట్లాంటిక్లో ఎంటర్ అవుతుంది. కానీ అక్కడి నుంచి ఆమె ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే అక్కడ గాలి వీచడం లేదు, పైగా ఒక్క అల కూడా రావటం లేదు. కాబట్టి జెసికా బోట్ అక్కడే ఆగిపోతుంది. ఆమె రోజంతా ఎదురు చూస్తున్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా అక్కడ ఆమె చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆమె చాలా నిరుత్సాహానికి లోనైపోతుంది. ఆమె ఇంట్లో వాళ్ళతో, కోచ్తో కూడా మాట్లాడకుండా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తనకి ఏమైందో అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు కోచ్ వెంటనే కాల్ చేసి జెసికాతో, "నువ్వు ఎప్పుడు మాకు టచ్లోనే ఉండాలి, ఇలా చేయకూడదు" అంటాడు. జెసికా కోచ్ మీద తన కోపం చూపించి తిట్టేస్తుంది. అది విని కోచ్ కూడా చాలా ఫీల్ అయిపోతాడు. అందువల్ల జెసికా వాళ్ళ ఇంట్లో నుంచి తను వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జెసికా కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది కదా, ఏం చేయాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు. తర్వాత రాత్రి జెసికా తన మదర్కి కాల్ చేసి మాట్లాడుతుంది. ఆమె మదర్, "నువ్వు కోచ్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది" అంటుంది. ఎందుకంటే కోచ్ నీకు ఎంతో నేర్పించారు. అక్కడ నీకు ఎన్నో ప్రమాదాలు ఎదురవ్వచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదేమైనా అన్నీ ఎదుర్కొని నిలబడాలి. కొన్ని రోజుల్లోనే గాలి, అలలు అన్నీ వస్తూ ఉంటాయని ధైర్యం చెప్తుంది. జెసికాకి కూడా తన మదర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. తర్వాత రోజు ఆమె వ్లాగ్ షూట్ చేసి అందులో అందరికీ, "గత కొన్ని రోజులుగా నా ప్రయాణం అస్సలు బాగలేదు. నా కళ నెరవేర్చుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది. ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే అన్నిటిని తట్టుకొని నిలబడాలి. అప్పుడే మీ కళ నెరవేరగలదు" అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఆ న్యూస్ రిపోర్టర్ కూడా చూస్తూ ఉంటాడు. అతను కూడా జెసికా ధైర్యం చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ గాలి వీచడం మొదలు పెడుతుంది. జెసికా పింక్ బోటు మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రయాణంలో 186 రోజులు పూర్తి చేసుకుని ఉంటుంది. ఈ విషయం న్యూస్లో కూడా టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు జెసికాకి తను చేసిన తప్పు అర్థమైపోతుంది. ఆమె కోచ్తో మాట్లాడిన విధానం చాలా తప్పు. అయితే జెసికా తన మదర్ను కోచ్ గురించి అడుగుతుంది. ఆమె కోచ్ చాలా రోజుల నుంచి తనతో మాట్లాడలేదు అని చెప్తుంది. అప్పుడు ఆమె చూపు బోట్ కేజ్ లెవెల్ మీద పడుతుంది. అది మంచి విషయం కాదు. ఎందుకంటే ఇలా కొనసాగితే ఏదైనా తుఫాను వచ్చినప్పుడు బోటు విరిగిపోయే అవకాశం కూడా ఉంది. అది కూడా మధ్యలోనే విరిగిపోవచ్చు. కానీ ఆమె దగ్గర ముందుకు ఇలాగే ప్రయాణించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆమె ఏదైనా బోట్లో ఆగి రిపేర్ చేయించుకునేంత సమయం కూడా లేదు. పైగా తన కోచ్తో మాట్లాడటం లేదు. సో కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత జెసికా ఆస్ట్రేలియాలో తన ఇంటికి చేరుకోబోతూ ఉంటుంది. ఈలోగా ఒక పెద్ద ముప్పు ఎదురవబోతూ ఉంది. ఒకటి కాదు, ఏకంగా 3 తుఫాన్లు రాబోతూ ఉన్నాయి. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె బోట్ నుంచి బయటకు వచ్చి, "ఓ గాడ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు" అంటుంది. ఈ విషయం ఆమె కోచ్కి కూడా తెలిసిపోతుంది. అందువల్ల కోచ్ వెంటనే జెసికా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయం చెప్తాడు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయి ఉంటుంది. న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా జెసికా ఇంకా ప్రాణాలతో ఉండడం చాలా కష్టం, ఆమె తిరిగి రాలేదు, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొని నిలబడటం కష్టమే అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అంత చిన్న బోటు ఇంత పెద్ద తుఫాన్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఆమెని ఏదైనా బోట్లో స్టే చేయమని సలహా ఇస్తారు. అయితే జెసికా ఈ తుఫాన్ ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తారు. జెసికా సిస్టర్ తన వ్లాగ్లో జనాలు చేసే కామెంట్స్ చూడమని చదివి చెప్తుంది. అందులో అందరూ కూడా ఆమెకి ధైర్యం చెప్తూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అది విన్న తర్వాత జెసికా ఇంకా ధైర్యం కూడబెట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె తుఫాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. వెనక్కి తగ్గదు. అయితే కోచ్ కానీ ఆమె ఫాదర్ కానీ అలా చేయొద్దు, వెనక్కి తిరిగి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆమె ప్రాణం పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జెసికా నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ ఆమె క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జెసికా తను నేర్చుకున్న విధంగా అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇది చాలా పెద్ద తుఫాను. కార్గో కూడా ఈ తుఫాన్ని తట్టుకోలేకపోతుంది. జెసికా బోటుకి ఎన్నో కుదుపులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తనకు కూడా తను ఎంతోసేపు వీటిని తట్టుకొని ప్రాణాలతో ఉండనని అర్థమైపోతుంది. అందువల్ల ఆమె చివరిసారిగా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు అందరూ ఆమె వాయిస్ని విని కంగారు పడుతూ ఉంటారు. ఇంకోవైపు ఒక పెద్ద అల జెసికా బోట్ వైపు వస్తూ ఉంటుంది. చూస్తుండగానే ఆ అలలలో జెసికా బోటు మునిగిపోతుంది. అప్పుడు జెసికాకి తన ఫ్యామిలీ మెంబర్స్తో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే ఆమె బోటు లోపలికి నీళ్లు వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె బోట్లో నీళ్లు వెళ్లకుండా లాక్ చేసుకునే సదుపాయం ఒకటి ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఫోన్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. జెసికా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా జెసికా ఇంకా లేదని కన్ఫర్మ్ అయిపోతారు. జెసికా బ్రదర్ చాలాసార్లు ఆమెకి కాల్ చేస్తాడు, కానీ జెసికా కాల్ లిఫ్ట్ చేయదు. కూతురుని పోగొట్టుకుని ఆమె మదర్ చాలా బాధతో కృంగిపోతుంది. ఆమె ఒంటరిగా ఒక మూలకు వెళ్ళి బోరున ఏడుస్తుంది. ఎందుకంటే తన పిల్లల ముందు బాధపడితే వాళ్ళు కూడా ఫీల్ అవుతారని. అయితే జెసికాకి దేవుడే తోడుగా ఉన్నాడు. ఆమె కళ నెరవేరకుండా ఎవరు కూడా అడ్డుకోలేరు. చూస్తుండగా
చూస్తుండగానే కొన్ని క్షణాల్లో జెసికా బోటు పైకొచ్చేస్తుంది. ఆ అమ్మాయి కూడా సేఫ్‌గా ఉంటుంది. జెసికా బయటికి రాగానే ముందు తన ఫ్యామిలీ మెంబర్స్‌కి కాల్ చేస్తుంది. ఆమె గొంతు విన్న వెంటనే అందరికీ ఆ అమ్మాయిలో ఏదో విషయం ఉంది. ఎందుకంటే ఆమె అంత సులువుగా ఓటమిని అంగీకరించే రకం కాదు అనుకుంటారు. ఇంకోవైపు జెసికా చిన్న సిస్టర్ మీడియా వాళ్ళందరికీ నా సిస్టర్ ఇంకా ప్రాణాలతోనే క్షేమంగా ఉంది. తను ఇంటికి తిరిగి రాబోతుందని చెప్తుంది. తర్వాత మెల్లిగా తుఫాన్ శాంతిస్తుంది. జెసికా ఈ 2 రోజుల్లో ఏదైతే అనుభవించిందో దాన్ని ఆమె తన లైఫ్‌లో మర్చిపోలేనని మనసులో అనుకుంటూ ఉంటుంది. బోట్ నుంచి బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ దేవుడికి థాంక్స్ చెప్తుంది. తనిప్పుడు తన ప్రయాణంలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఆమె ఇప్పుడు ఇంటికి కొంత దూరంలో మాత్రమే ఉంటుంది. అక్కడ ఆమె కోసం ఎంతోమంది జనం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం జెసికా నిద్రలేచి చూసేసరికి ఆమె సిడ్నీ చేరుకుని ఉంటుంది. అక్కడ వేల సంఖ్యలో జనం ఆమెకి వెల్కమ్ చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందులో కొంతమందికి ఇప్పటికీ నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఉన్న ఈ అమ్మాయి ఇంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. కానీ జెసికా అందరికీ నమ్మకం కలిగించింది. ఫైనల్‌గా జెసికా తన ఫ్యామిలీని కలుసుకుంటుంది. వాళ్ళ మొహంలో ఒక స్మైలు, వెలకట్టలేని ఆనందం ఉంటుంది. జెసికా ఫైనల్‌గా తన కల నెరవేర్చుకుంది. లాస్ట్‌లో రియల్ ఫుటేజ్ కూడా చూపిస్తారు. ఈ అమ్మాయి రియల్ లైఫ్‌లో చాలా తక్కువ సమయంలో ప్రపంచంలోనే సముద్రం మొత్తం ప్రయాణం చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది సాధించడానికి ఆమె 70 ఫీట్స్ అలలని ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత జెసికా 2 పుస్తకాలు కూడా రాసింది. ఈ రోజు వరకు కూడా అవి పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. అంటే సేల్ అవుతూనే ఉన్నాయి. ఇది జెసికా కథ. ఈ కథ వల్ల మనకి పెద్ద డ్రీమ్స్, పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవడం వల్ల మాత్రమే నెరవేరుతాయి అని చెప్తుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.